బండగూడ వైపు జెర్సీ నంబర్ 5 చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నటువంటి ముత్యాలు చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నాడు. సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ నుంచి సెంటర్. చూద్దాం ఏం చేస్తారు మరి. ఎటువంటి పాయింట్ లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి బండగూడ నుంచి 4వ నంబర్ ప్లేయర్ జంగు చాలా చక్కగా సూపర్ రైడింగ్ చేస్తున్నటువంటి, బాగా ఎనర్జీగా కనిపిస్తున్నటువంటి ప్లేయర్. అందరినీ 7 డిఫెండ్ల మధ్య రైడింగ్ చేస్తున్నారు. చాలా సూపర్. ఇప్పుడు వచ్చేసి గణేష్, టెక్నిగూడ గణేష్ సూపర్ అన్న రైడింగ్. మ్యాచ్ చూపెట్టండి అన్న. మ్యాచ్లో అసలు మజా మీ దగ్గరే ఉంది. ఆట ఆడాల్సింది మీరు, కేవలం మేము చూడాల్సిందే అంతే. చూడండి వచ్చి ఏం చేస్తారో. 7వ నంబర్ ప్లేయర్ చాలా చక్కగా ఆడాడు. ఏ మాత్రం పాయింట్ లేకుండా. ఎవరు ఇంకా పాయింట్ తీసుకోలేదు. బండగూడను ఎక్కడ కూడా ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు 17వ నంబర్ శేఖర్ రైడింగ్ చేస్తూ ఉన్నాడు. బండగూడ నుంచి ఎక్కడిగూడ వైపు చాలా చక్కగా రైడింగ్. సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ నుంచి సెంటర్, మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇగో వచ్చేసాడు త్రిశూలం. ఇతన్ని అంటారు చిరుత పులి. చిరుత అటుపి నీదే, వేట నీదే, ఆడరా बब्बरी शेर बब्बर से बोलते हैं इसको। दिखा अपना मैच, ये मैच में दिखाना है बोनस। या इसको बोलते हैं तगड़ा मुकाबला, देखने में मैच में मजा। बोनस पॉइंट, पहला पॉइंट ले लिया बोनस टेक्निगुड़ा। डू आर डाई राइट। 4 నంబర్ ప్లేయర్ చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు. సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ నుంచి సెంటర్, टेक्निगुड़ा వైపు చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు. చూద్దాం ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో. మన 4వ నంబర్ ప్లేయర్ చాలా చక్కగా పాయింట్ తీసుకున్నారు. పాయింట్ తీసుకున్న తర్వాత వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసారు 20 నంబర్ సురేందర్ చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా కొట్టేసి వెళ్ళిపోయారు సురేందర్. చాలా చక్కగా. ఆవేశం ముఖ్యం కాదన్నా, ఇక్కడ ఆలోచన ముఖ్యం. ఆలోచనతో పాటు ఆట కూడా చూపెట్టాలి. శేఖర్ మళ్ళీ వచ్చేసాడు. చూడండి మా నిర్ణయం ఏముండదన్నా, ఎంపర్ నిర్ణయమే తుది నిర్ణయం. అందుకని చక్కగా ఆడాలి. మళ్ళీ వచ్చేసాడు 3వ నంబర్ ప్లేయర్. పట్టేస్తారనుకున్నా కానీ మిస్ కాలేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్లో సెలెక్షన్ అయిన క్యాండిడేట్ శివకుమార్. అతన్ని మేము స్పెషల్గా పెట్టింది చించుఘాట్ చిరుత. శివకుమార్ చిరుత 3 పాయింట్లు తీసుకెళ్లారు. జెర్సీ నంబర్ 4 చాలా చక్కగా రైడింగ్. సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ నుంచి సెంటర్. ఈ మ్యాచ్ లో ఏమైతుందో చూద్దాం. బాగా ఎనర్జిక్ గా కనిపిస్తున్నారు వీళ్ళందరూ. చూస్తే బాగా అంత లోడ్ తీసుకుంటే, కానీ మ్యాచ్ మాత్రం అయితే చక్కగా ఆడుతున్నారు. అన్న మీరేమంటారు? ఒక విషయం చెప్పండి. చెప్పలేరా? సారీ, నో కామెంట్ అంట, క్షమించాలి అన్నగారు. చాలా చక్కగా రిటర్న్ వచ్చేసారు. 2 మ్యాచ్లు. అది మా విషయం. లీవ్ ఇట్. 5వ నంబర్ ప్లేయర్ బండగూడ వైపు రైడింగ్ చేస్తున్నటువంటి జెర్సీ నంబర్ 5 చాలా చక్కగా రైడింగ్. సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ నుంచి సెంటర్. 4 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు. 4 డిఫెన్స్ లో, కేవలం 4 డిఫెన్స్ల మధ్య. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డిఫెన్స్ వచ్చేసి 7 డిఫెన్స్ లో చూసేద్దాం. ఓ వెరీ గుడ్. జెర్సీ నంబర్ 77 3 పాయింట్ తీసుకెళ్లారు. నేను అనుకున్నాను. మళ్ళీ వచ్చేసాడు 3వ నంబర్ చిరుత. ఇతన్ని అంటారు చిరుత. అటవీ నీదే, వేట నీదే, ఈ కోర్టు కూడా నీదే. ఆడేసుకోరా బుల్లడా, ఎంత ఆడతావు అంత ఆడుకో. మ్యాచ్ సమయం నాకైతే తెలియదు, హాఫ్ టైం కూడా కాలేదు. చాలా చక్కగా ఆడుతున్నారు. వెరీ గుడ్. క్లియర్ గా ఉంటది. ఈ ప్లేయరు మ్యాచ్ ఎక్కడైనా చూస్తాను కానీ ఆ ప్లేయర్ మ్యాచ్ మాత్రం అద్భుతం.
నేను ఒక అద్భుతం, మహా అద్భుతం అని అంటారు. ఈ శేఖర్ వచ్చేసారు మళ్ళీ. జెర్సీ నంబర్ 17, జెర్సీ నంబర్ 17 చాలా చక్కగా రైడింగ్. ఇక్కడ కేవలం 5 డిఫెన్స్ మధ్యలో చాలా చక్కగా రైడింగ్ చేస్తూ ఉన్నారు. సూపర్ రైడింగ్ అన్న. వెనక్కి వచ్చేసారు ఎటువంటి పాయింట్ లేకుండా. మళ్ళీ వచ్చేసాడు మూడో రైడింగ్, జెర్సీ నంబర్ 3, క్షమించాలి, జెర్సీ నంబర్ 3 చాలా చక్కగా రైడింగ్. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది. చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు. శివకుమార్ చిరుత పట్టాలనుకున్నారు కానీ పట్టేశారు కూడా. ఈసారి మిస్ కావాలని, మిస్ కాకూడదనేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. పట్టేశారు. అందరూ ఏంటంటే కొంచెం లోన్లీ ఫీల్ అయ్యారు. అయితేనే ఉంటుంది. ఇది మ్యాచ్ మన చేతుల్లో లేదు, ఆడే వాళ్ళ చేతిలో ఉంటుంది. మళ్ళీ వచ్చేసాడు శేఖర్. కేవలం 4 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా క్యాచ్ చేసేసారు. చాలా చక్కగా 1 పాయింట్ బండగూడ అంట. ఇక మళ్ళీ వచ్చేసాడు 7 నెంబర్ ప్లేయర్ బండగూడ నుంచి. 7 నెంబర్ జెర్సీ నెంబర్ 7, టెక్నిగూడ జెర్సీ నెంబర్. కూడా నడుస్తున్నాయి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా నడుస్తున్నది. సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైవ్ లో చూడాలనుకున్నా కానీ, ఎక్కడ డిస్టర్బెన్స్ అయినా కానీ V19 స్పోర్ట్స్ అనేసి మీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. V19 స్పోర్ట్స్ అది నా ఛానలే. 8.92 సబ్స్క్రైబర్ ఉన్నారు. మ్యాచ్ చూడాలనుకున్నా కానీ మీరు యూట్యూబ్లో లైవ్ నడుస్తుంది, చూడొచ్చు. మీరు కూర్చున్న జాగాలోనే. V19 స్పోర్ట్స్. దయచేసి అందరు కోఆపరేట్ చేయొద్దు, అందరు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎంపర్ నిర్ణయం, తుది నిర్ణయం. వచ్చేసరి 20 నెంబర్ ప్లేయర్ జెర్సీ నంబర్ 26 చాలా చక్కగా ఎంపర్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఆల్రెడీ పాంప్లెట్లు కూడా మీకు ఏంటంటే క్లియర్గా ఇవ్వబడింది. కాబట్టి ఆ ప్రకారమే మ్యాచ్లు ఇక్కడ కొనసాగుతాయి. ఏ విధమైన మీరు ఎంపర్లని ఏళ్ళెత్తి చూపెట్టడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ ఇటువంటి చేస్తే ఊరుకోవడం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇంత చక్కగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం కోఆపరేట్ చేయాలి. జెర్సీ నంబర్ 9 వంశీ కుమార్ చాలా చక్కగా ఆడుతున్నారు. టెక్నిగూడ వైపు నుంచి చాలా చక్కగా సెంటర్ నుంచి కార్నర్ నుంచి సెంటర్. చూద్దాం ఈ మ్యాచ్లో ఏమవుతుందో. పాయింట్ తీసుకుంటారా మరి రిటర్న్ వెళ్ళిపోతారో తెలియదు. 6 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా రైడింగ్ చేశారు. ఇక్కడ కేవలం బండగూడెం వైపు 5 డిఫెన్స్ మిగిలి ఉన్నాయి. ఇది డూ ఆర్ డై రైట్ కాబట్టి క్యాచ్ పట్టేశారు. బండగూడ టెక్నిగూడ 1 పాయింట్. డూ ఆర్ డై రైట్ సురేందర్ గారు రైడింగ్ చేస్తూ ఉన్నారు. పాయింట్ కొట్టేసి లాబీ నుంచి ఎంత చక్కగా వెళ్ళిపోయారు చూసారా. పాయింట్ కొట్టేసి నుంచి లాబీ నుంచి వెళ్ళడం అంటే చాలా గ్రేట్. లాబీలో ఎవరు ఆగరు యాక్చువల్లీ. కానీ ఇది కూడా క్యాచ్ పట్టేశారు బండగూడ వాళ్ళని. టెక్నిగూడ వాళ్ళు లాబీ నుంచి వెళ్ళడం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది ఫస్ట్ మ్యాచ్. లాబీలో అసలు ఎవరు ఆగరు, కానీ లాబీ నుంచి సురేందర్ వెళ్ళడం జరిగింది. అది వెరీ గ్రేట్. లాబీ మూడో నంబర్ ప్లేయర్ చిరుత వచ్చేసాడు. 3వ నంబర్ ప్లేయర్ కేవలం 3 డిఫెన్స్ల మధ్య రైడింగ్ చేస్తూ ఉన్నాడు. చూద్దాం, ఆట చాలా చక్కగా ఉంది. ఇక్కడ వచ్చేసి 7 డిఫెన్స్ల మధ్య బోనస్ ఛాన్స్ ఉంది. చూద్దాం ఏమవుతుందో మరి ఈ మ్యాచ్లో చూడాల్సింది. ముందుగా మ్యాచ్ ఇంకా హాఫ్ టైంకి ఎంత సమయం ఉందో నాకు తెలియదు.
ఒక పాయింట్ తీసుకొని రిటర్న్ వచ్చేసారు. ఆఫీస్ బాగుంటుందని చెప్తున్నారు, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తినాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి సజెషన్ ఇచ్చినందుకు. జెర్సీ నంబర్ 17 మళ్ళీ వచ్చేసారు రైడింగ్కి. చెగిరిగూడెం వైపు సెంటర్ నుంచి కార్నర్, కార్నర్ నుంచి సెంటర్. గుట్కా, తంబాకు, మళ్ళీ మద్యపానం నిషేధం, మళ్ళీ అలాగే స్మోకింగ్ ఇంజరీస్ టు హెల్త్ అండ్ కంజెక్షన్ కేసెస్ క్యాన్సర్స్ అని అన్నగారు చెప్తున్నారు. బారిన పడకుండా కేవలం 4 డిఫెన్స్ల మధ్య చిరుత రైడింగ్ చేశారు చాలా చక్కగా. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. 7 డిఫెన్స్ల మధ్య జెర్సీ నంబర్ 5 చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు, చాలా చక్కగా రైడింగ్. బోనస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బోనస్ వస్తుందా లేదా అనేది చూద్దాం, లేకపోతే పాయింట్ వస్తుందా చూద్దాం. సెల్ఫ్ అవుట్ అయ్యారు 1వ నంబర్ దగ్గర కూడా. పాయింట్ వచ్చేసింది, పాయింట్ వచ్చేసింది బండగూడకి. మళ్ళీ వచ్చేసాడు 3వ రైడింగ్. అన్న డూ ఆడే రైట్, డూ ఆడే రైట్ కాదంట, సారీ క్షమించాలి, డూ ఆడే రైట్ కాదంట. కొంచెం ఇట్లా మిస్ అయ్యారు చిరుత, ఎందుకంటే చిరుత పులి అడుగు వెనుకబడ్డది, పాయింట్ తీసుకోలేకపోయింది. జెర్సీ నంబర్ 4, జెర్సీ నంబర్ 4 బండగూడ వైపు నుంచి ఇటు చెగిరిగూడెం వైపు రైడింగ్ చేస్తూ ఉన్నారు, చాలా చక్కగా రైడింగ్. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. సూపర్ మ్యాచ్, చూడముచ్చటగా ఉంది మ్యాచ్, చూడాలి. మ్యాచ్ చూసినాక అర్థమవుతుంది. హాఫ్ టైంలో హాఫ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయో మాకు అయితే అసలు తెలియదు, మరి తెలియదు. 4 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా క్యాచ్ పట్టేశారు. కేవలం 4 డిఫెన్స్ల మధ్య 4 నంబర్ ప్లేయరు రైడింగ్కి వచ్చేసారు, చాలా చక్కగా రైడింగ్. చూద్దాం, చూడముచ్చటగా ఉంది ఆట. ఆటతో పాటు తెలివి కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడ ఆవేశం పనికిరాదు, తెలివితో ఆడాలి. ఎందుకంటే ఇది ప్రో కబడ్డీ ఆడిపిస్తున్నటువంటి కంటోలి యూత్ అసోసియేషన్కి చాలా ధన్యవాదాలు. ఐదు రైడ్ కేవలం 4 డిఫెన్స్ల మధ్య రైడ్ చేస్తున్నటువంటి బండగూడ ప్లేయర్. చూద్దాం, పట్టేశారు. జంప్ మిస్ అయింది. 9వ నంబర్ ప్లేయర్ వంశీకుమార్ రైడింగ్లోకి వచ్చారు. చూద్దాం ఈ మ్యాచ్లో ఏమవుతుందో. మరి చాలా చక్కగా ఆడుతున్నారు. మళ్ళీ వచ్చేసారు జెర్సీ నంబర్ 4 బండగూడెం నుంచి చాలా చక్కగా రైడింగ్. 4 డిఫెన్స్ల మధ్య రైడింగ్ చేస్తున్నారు. ఏమన్నా టీంలో వచ్చి ఉంటే ఇక్కడ మన మేనేజ్మెంట్ బోర్డు దగ్గర రావాలి, వచ్చేసి ఇక్కడ అప్పీల్ చేయాలనేసి తెలియజేస్తున్నాము. దయచేసి అన్నలు ఎవరన్నా కొత్త టీంలో వస్తే మీరు ఇక్కడ వచ్చి మేనేజ్మెంట్ బోర్డు దగ్గర అప్పీల్ చేయండి ప్లీజ్. 5 డిఫెన్స్ల మధ్య ఊపుతున్న చిరుత చాలా చక్కగా ఆడాడు. మళ్ళీ వచ్చేసాడు 4వ నంబర్ కిలాడి చాలా చక్కగా ఆడుతున్నాడు. చూద్దాం ఏమవుతుందో. 5 డిఫెన్స్ల మధ్య సెంటర్ నుంచి కార్నర్ నుంచి సెంటర్ కొడుతూ ఉన్నాడు. మొత్తం
కోర్టు మొత్తాన్ని ఊపేస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. లాస్ట్ 5 minutes మిగిలి ఉన్నాయి. లాస్ట్ 5 minutesలో ఏం జరుగుతుందో చూడాలి. లాస్ట్ 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలే మిగిలి ఉన్నాయి. 5 డిఫెన్స్ల మధ్య 3వ నంబర్ ప్లేయర్ రైడింగ్ చేస్తూ ఉన్నాడు శివకుమార్. చూద్దాం చాలా చక్కగా ఆడుతున్నారు శివకుమార్. మొన్ననే స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి వచ్చారు. చూద్దాం మ్యాట్ మొత్తం నీదే అన్న. చూడండి తెలియజేస్తున్నారు తంతోలు యూత్ తరపు నుంచి 500 జరిమానా విధించడం జరిగింది. మళ్ళీ వచ్చేసారు జెర్సీ నెంబర్ 3. చాలా చక్కగా రైడింగ్. ఎక్కడిగూడెం వైపు 5 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా రైడింగ్. చూద్దాం సెంటర్ నుంచి కార్నర్ నుంచి సెంటర్ కొడుతున్నారు. మళ్ళీ ఎవరు వెళ్తారో టెక్డిగూడెం వైపు నుంచి రైడింగ్కి. థర్డ్ రైడ్ డూఆర్డై రైడ్. మీన్స్ థర్డ్ రైడ్ డూఆర్డై రైడ్ అన్నలు డూఆర్డై రైడ్. 5 డిఫెన్స్ల మధ్య 1 పాయింట్ తీసుకున్నారు టెక్డిగూడెం. డూఆర్డై రైడ్ బండగూడ డూఆర్డై రైడ్ జంగు జెర్సీ నంబర్ 4 డూఆర్డై రైడ్. చాలా చక్కగా రైడింగ్. చూద్దాం కొట్టేసి వెళ్ళిపోయారు డూఆర్డై రైడ్లో. చూడండి అన్న టెక్నిక్తో ఆడాలి ఇక్కడ, ఆవేశం పనికిరాదు. 4 డిఫెన్స్ల మధ్య సురేందర్ చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు. 4 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా రైడింగ్. చూద్దాం ఈ 4 నిమిషాల్లో ఏమవుతుందో. లాబీలోకి వేస్తారు అనుకున్నాను, అప్పుడు లాబీలో చాలా చక్కగా వచ్చారు. టైం తీసుకొని లాబీలోకి రావాలి. టైం లాస్ట్ 3 minutes. చూద్దాం 6 డిఫెన్స్ల మధ్య మ్యాచ్ మీ చేతుల్లో ఉందమ్మా. ఒకసారి మంచి ఆడు. 3 పాయింట్లు అన్న. అల్లరి చేయొద్దు. చాలా చక్కగా ఆడుతున్నాను. లాస్ట్ 2 minutesలో 2 minutesలో చాలా చక్కగా ఆడుతున్నారు. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుంది, ఎవరు గెలుపు ఎవరు విజయం చూద్దాం. బోనస్ ఈక్వల్ పాయింట్. ఇటొక పాయింట్ అటొక పాయింట్ వచ్చేసింది. బోనస్తో పాటు రైడర్ అవుట్. ఇది చిరుత అంటారు. ఇతన్ని నమ్మద్దన్నా, వాడు వెరీ డేంజర్. అస్సలు ఓటమి ఒప్పుకోడు. నాలుగో నంబర్ రైడర్ చాలా చక్కగా రైడింగ్ చేస్తున్నారు. చూద్దాం బండగూడ రైడర్ 7 డిఫెన్స్ల మధ్య చాలా చక్కగా రైడింగ్ చేస్తూ ఉన్నారు. అని పట్టేశారు. కానీ పాయింట్ తీసుకెళ్లారు. 3 పాయింట్లు ఇచ్చేశారు. 3 పాయింట్లు వచ్చేసాయి. బోనస్ లేదంటున్నారు. అన్న అల్లరి చేయొద్దు. సూపర్ రైడింగ్. మళ్ళీ వెళ్ళారు 5 నంబర్ ప్లేయర్. సూపర్ రైడింగ్ చేస్తున్నారు. చూద్దాం. సూపర్ రైడింగ్ పాయింట్తో లాబీకి వెళ్ళాలి. పాయింట్ తీసుకున్నప్పుడు లాబీలో ఉండాలి, కానీ లాబీకి వెళ్తలేరు వీళ్ళు. బోనస్
లాబీకి వెళ్తలేరు ఒక్కరు కూడా. లాబీకి వెళ్తేనే మీ వాల్యూ అనేది ఏర్పడుతుంది. పాయింట్ తీసుకున్నాను కరెక్ట్. లాబీ తీసుకున్నట్టు వచ్చినట్టు ఒక ప్రూఫ్ అన్నట్టు. లాబీకి వెళ్తే ఒక ప్రూఫ్ అన్నట్టు. పాయింట్ తీసుకున్నాక లాబీ ఖచ్చితంగా వెళ్ళాలి అని ఎవరు వెళ్ళట్లేదు. అందరికి ఎక్స్పీరియన్స్ లేనట్టున్నది, లేకపోతే నేనే ఆడాల్సి వస్తుంది. లాస్ట్ రైట్ అన్న 3 పాయింట్లు తీసేసుకుర్రి. కోర్ట్ మొత్తం యూజ్ చేసుకో. ఇదే మోక టెక్నిక్ కూడా 24.